వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే రీసెంట్‌గా నటి కస్తూరి ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్‌గా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ జైలుకి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా స్ట్రిప్ సెర్చ్ చేస్తారంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. అండ్ రీసెంట్‌గా అల్లు అర్జున్ గారు కూడా అరెస్ట్ అయ్యి బయటకొచ్చారు. సో ఆయనకి కూడా ఇదే గతి ఖచ్చితంగా పట్టి ఉంటుందని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చింది. అసలు ఈ స్ట్రిప్ సెర్చ్ ఏంటి? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఈ స్ట్రిప్ సెర్చ్ అంటే అసలు ఏంటి? సో బట్టలు లేకుండా నిలబెడతారు అని చెప్పేసి ఆమె ఇంటర్వ్యూలో క్లియర్‌గా చెప్పింది. సో అల్లు అర్జున్ గారు కూడా ఇదే ఎదుర్కొంటారు అంటూ కూడా ఆమె చెప్పింది. సో ఇది నిజమేనా? అంటే నార్మల్‌గా సెర్చ్ చేస్తారు. ఏమన్నా తీసుకొచ్చారా బయట నుంచి అని. హ్మ్. వాళ్ళ దగ్గర ఏవైనా ఉన్నాయా అని చూస్తారు. మొలతాడు ఇలాంటివి ఉంటే కోసేస్తారు. హ్మ్. అంటే తాళ్ళు, దారాలు ఇలాంటివేవి ఉంచరు. అదొకటి కట్ చేస్తారు. తర్వాత జనరల్‌గా వాళ్ళ డౌట్ ఏంటంటే బయట నుంచి ఏదైనా డబ్బులు తీసుకెళ్తారేమో లోపలికని సందేహం ఉంటుంది. హ్మ్. అదొకటి సీరియస్‌గా సెర్చ్ చేస్తారు. చెప్పులు, అలాగే ఈ ప్యాంట్ల మడతలు హ్మ్. ఇవన్నీ కూడా సెర్చ్ చేస్తారు. అంతవరకే ఉంటుంది జనరల్‌గా. హ్మ్. ఎవరైనా మరీ క్రిమినలు వీడు డెఫినెట్‌గా ఏదో ఒకటి పట్టుకెళ్తాడు అని డౌట్ ఉంటే ఇంకొంచెం ఇంటెన్సిటీతో సెర్చ్ చేస్తారు. కొంచెం ఇప్పి అలా హ్మ్. ఏదేమైనా అండర్‌వేర్ మీద నుంచోబెట్టి సెర్చ్ చేస్తారు. హ్మ్. ఈ బట్టలు తీసేసి వాటిలో ఎక్కడైనా ఏమైనా దాచారేమో వెరిఫై చేసి తర్వాత వీడిని సోదా చేసి పంపిస్తారు. హ్మ్. ఇది సహజంగా జరిగేదే. వీళ్ళకి మాత్రమే ప్రత్యేకించి కాదు. జైల్లోకి కొత్తగా వచ్చేటువంటి న్యూ జాయినింగ్ అంటారు. ఆ రోజు జాయిన్ అయ్యే వాళ్ళని అలా కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళని టెస్ట్ చేయటం, అలాగే వాళ్ళకి సంబంధించిన గుర్తులు అవి రాసుకోవాలి. హ్మ్. ఆ రాసుకోవటము, వాళ్ళకి బ్లాక్ కేటాయించటాలు ఈ పనులన్నీ జరుగుతాయి. ఒకవేళ కన్విక్ట్ అయి ఉంటే వాళ్ళు, వచ్చిన వాళ్ళు పోలీసులు తీసుకొచ్చిన వాళ్ళు కన్విక్టెడ్ అయి ఉంటే వాళ్ళకి డ్రెస్ ఇవ్వటం, ఈ వ్యవహారాలు అలాగే వాళ్ళు సివిల్ డ్రెస్ తీసేయాల్సి వస్తుంది అక్కడే. హ్మ్. అందుకని అనివార్యంగా బట్టలు తీయటం అనేది ఉంటుంది. ఆడవారికైనా, మగవారికైనా. ఎవరికైనా ఉంటుందండి. వీళ్ళు వాళ్ళని చూడరు, వాళ్ళు వీళ్ళని చూడరు. జైల్సే టోటల్ డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. వారి జైలు వారిదే, వీరి జైలు వీరిదే. మహిళా జైలు విడిగా ఉంటుంది. హ్మ్. అక్కడ ప్రపంచానికి సంబంధం లేదది. అయితే ఈ వార్త చదివినోళ్ళు అంతా ఒకే చోట జరుగుతుందేమో లాంటి అనుమానాలకు గురైతే గురవుతారు గానీ, హ్మ్. ఎవరి గొడవ వాడిదే, ఆవిడ జైలు ఆవిడదే. పవన్ కళ్యాణ్ లేకపోతే ఇప్పుడు వీడు చెప్తున్నటువంటి అల్లు అర్జున్. హ్మ్. అల్లు అర్జున్ గారికి కూడా ఈ సెర్చ్ జరిగి ఉంటుంది అంటే జరిగి ఉండొచ్చు. హ్మ్. సెర్చ్ అయితే జరుగుతుంది. లోపలికి ఊరినే పంపించరు ఎవరిని. కాకపోతే కొంతమందిని అలా చూసి చెక్ చేసి పంపించేస్తారు. హ్మ్. అల్లు అర్జున్‌కి ఇలా జరిగి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. నార్మల్ సెర్చే చేసుంటారు. హ్మ్. నార్మల్ సెర్చ్ చేసి తీరాలి. చేసి తీరాలా. చేసిన తర్వాత వదిలేయొచ్చు. ఆయనకి స్పెషల్ బ్యారక్‌లో ఎక్కడో పెట్టారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడుని కూడా అలా కూర్చోబెట్టి ఉండరు. ఆవిడ బహుశా మర్చిపోయి ఉంటుంది చంద్రబాబు పేరు చెప్పడం. హ్మ్. ఆయన కూడా ఈ మధ్య జైలుకెళ్ళొచ్చాడు. ఓకే. చంద్రబాబు గారు 52 రోజులు ఉండొచ్చాడు లోపల. హ్మ్. కాబట్టి ఆయనకు కూడా అనుభవం ఉంది. వారిని కూడా అలా నన్ను అండర్‌వేర్ మీద కూర్చోబెట్టారని ఎక్కడ ఆయన మాట్లాడలే. కాబట్టి జనరల్ ప్రిజనర్స్‌ని అలా కూర్చోబెడతారు. ఫైల్ అంటారు అది. అలా ఫైల్ కూర్చోవాలి. ఈ ఫైల్‌ని వెరిఫై చేసి పంపించేస్తారు. హ్మ్. అక్కడ ఇంకెవరు ఉండరు. ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది. ఆ హాల్‌లో జరుగుతుంది ఈ హ్మ్. ప్రొసీజర్. ప్రతి జైల్లోనూ ఉంటుంది. అనివార్యం. మర్మావయవాల్లో డబ్బులు తోసుకుని వచ్చారేమో అని అనుమానం వచ్చి అక్కడ ఆ ఏరియాలోకి వెళ్ళి వెరిఫై చేసిన చరిత్రలు కూడా ఉన్నాయి. హ్మ్. అలాగే ప్రైవేట్ ప్లేసెస్‌లో గూడా సెర్చ్ జేశారు. చేస్తారు. హ్మ్. అలాగే బయట నుంచి గంజాయి ఇలాంటివి ఏమైనా తీసుకొస్తున్నారేమో అని కూడా చెక్ చేస్తారు. హ్మ్. వీటితో పాటు ఈ నక్సలైట్ ఖైదీలు ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని ఎందుకు సీరియస్‌గా సెర్చ్ చేస్తారంటే వాళ్ళు ఏదైనా బయట నుంచి లెటర్స్ పట్టుకొస్తున్నారేమో అని. అంటే లోపల వాళ్ళ కోసం వీళ్ళు కోర్టు దగ్గర లాయర్స్ వీళ్ళు కలుస్తారు వీళ్ళు. కలిసినప్పుడు ఆల్రెడీ ఇన్మేట్స్‌గా ఉన్న వాళ్ళకి ఏవైనా సమాచారం వాళ్ళు వీళ్ళ నుంచి పంపిస్తున్నారేమో, వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు లోపలికి అనే అనుమానంతో అలా చెక్ చేస్తారు. హ్మ్. ఇలా ప్రత్యేకించి కొంతమంది మీద ఎక్కువ సెర్చ్ జరుగుతుంది.
ప్రతి ఒక్కళ్ళ మీద అంత సీరియస్గా ఉండదు. అందుకని అల్లు అర్జున్ని చెక్ చేసుంటారు ఇలా ఆవిడ చెప్పిన పద్ధతిలో చేసుంటారని నేనైతే అనుకోవడం లేదు. నార్మల్ సెర్చ్ చేసుంటారు. రెండోది ఆయన వెళ్ళిపోతాడు ఆ సాయంత్రమే అనేది క్లారిటీ ఉంది వాళ్ళకి. లక్కీగా అది అవ్వలేదు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేసింది. బెయిల్ ఏ క్షణమైనా రావచ్చు అనే వినిపించింది ఆ రోజంతా. ఆ మర్నాడు ఉదయానికి పోస్ట్ పోన్ అవుతుందని ఎవరూ అనుకోలే. బెయిల్ వచ్చింది. ఆర్డర్ రావటం లేట్ అయింది. షూరిటీలు ప్రొడక్షన్ చేయటము, ప్రొడక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఆర్డర్ ఇవ్వటము, ఆర్డర్ టైప్ అవటము, అది కోర్టుకు చేరటం, కోర్టు నుంచి జైలుకి చేరటం, ఇదంతా ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో డిలే అయిపోయి అతను ఉంచేసి ఎర్లీ మార్నింగ్ వదిలేరు. కాబట్టి అతను ఉండడు ఎక్కువసేపు అనే జ్ఞానం కూడా వాళ్ళకు ఉంది. ఈ లోపల ఎవరెవరినో కలిపేసి ఇదంతా చేయరు కదా. అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వరకు ఏదో హడావిడి జరిగింది. అక్కడితో అయిపోయింది ఆ గొడవ. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఇదేదో అతను కూడా సెర్చ్ చేశారని చెప్పడం ఇవన్నీ అప్రస్తుతం. ఆవిడ్ని సెర్చ్ చేశారా? నాకు జైల్లో చాలా చేదనుభవాలు ఎదురయ్యాయి, ఈ రకంగా తీరు అక్కడ ఉంది అంటూ అదేం చేదు అనుభవం అని ఆవిడ అంటోంది. ఆవిడకి న్యూ ఎక్స్పీరియన్స్ కావచ్చు, కానీ అక్కడ అందరూ దాన్ని ఫేస్ చేసిన వాళ్ళే. అది జనరల్ ప్రొసీజరల్ ప్రోగ్రాంలో భాగంగా అంటారు వాళ్ళు. బట్టలు విప్పి న్యూడ్గా కూర్చోబెట్టారని చెప్పేసి చెప్పాలనే ప్రయత్నం చేసింది ఆమె. అలా ఏముండదండి. నార్మల్గా ఆడవాళ్ళే వచ్చి చెక్ చేస్తారు. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళారు, ఆడవాళ్ళు చెక్ చేయడానికి పక్కకు పంపిస్తున్నారుగా. మగవాళ్ళని నుంచోబెట్టి మొత్తం తడిమి చూస్తున్నారుగా, పాకెట్స్ అన్నీను. ఈ తడుములాట అనేది ఉంటుంది. బట్టలు కొంచెం విప్పి అండర్వేర్ మీద నుంచోబెట్టి చేసి పంపించేస్తారు. కాబట్టి ఇది జైలు సెక్యూరిటీ మెజర్స్లో భాగంగా చేసేటువంటి కార్యక్రమమే అని వాళ్ళు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఈవిడ ఒక తన జైలు ఎక్స్పీరియన్సెస్ని కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్గా ప్రపంచానికి సినిమాటిక్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ సంఘటనను తీసుకొచ్చి ప్రస్తావించింది. సో ఇది జనరల్గా జైళ్ళల్లో జరిగే పరిస్థితి అయితే ఇది. ఎవరినైనా సరే ముందు అలా ఓపెన్గా కూర్చోబెట్టి అతనికి మొలతాళ్ళు అవి కట్ చేయటం, కొంతమంది తాళ్ళు వేసుకొస్తారు, ఆ తాళ్ళు కట్ చేయడం, ఇటువంటివి కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈవెన్ లాకప్ దగ్గరే మొలతాళ్ళు కట్ చేసేస్తారు. ఒకవేళ లాకప్లో అంత సస్టైన్ చేసే పరిస్థితి లేదనుకుంటే స్ట్రైట్గా అక్కడికి వెళ్ళాక వాళ్ళైనా చేస్తారు. అందుకని లోపలికి వెళ్ళాక కొనుక్కుంటారు వీళ్ళు, మళ్ళీ అవుట్ క్యాంటీన్ నుంచి మొలతాళ్ళు అవి తెప్పించుకుని. అది జరుగుతుంది. మళ్ళీ ఆ తర్వాత ఉంటాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రం అలో చేస్తుంది. దాంతో ఉరేసుకుంటారేమో అని డౌట్. అంటే ఎవరికైనా ఈ పద్ధతి ఉంటుందా సార్? అంటే ఐ మీన్ 2 రోజులు 3 రోజులు జైల్లో ఉండే వారికైనా ఎవరికైనా ఉంటుంది. జనరల్ ప్రొసీజర్ ప్రకారమే ఆ రోజు ఆయన కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని జబ్బులు, అన్ని ట్రీట్మెంట్లు, ఆయన ఏమేమి ట్రీట్మెంట్లు తీసుకున్నాడు, ఏ అనారోగ్యం ఉంది ఆయనకి, ఇవన్నీ కనుక్కోవడంతో పాటు అన్ని రకాల టెస్టులు చేసి ఆ టెస్ట్ రిపోర్ట్లన్నీ దగ్గర పెట్టుకునే లోపలికి పంపించారు ఆయన ఆ రోజు. అవును. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి కానీ ఇలా ఇది నార్మల్గా జరిగి ఉంటుంది. ఆయన సెర్చ్ కూడా ఈవెంట్ కూడా అలాగే చూసుంటారు. కాకపోతే ఇంకొంచెం బోల్డ్గా ఓపెన్ చేయండి చూస్తాము ఈ పద్ధతిలో ఏదో చేస్తుంటారు. సెర్చ్లో భాగంగా జరిగింది అది. సెర్చ్ అనేది ఆపేయాలి అని ఒక ఆందోళన చేయండి మీరు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అందరినీ కలుపుకోండి. ఇది చాలా ఇబ్బందికరం అని ఒక ఫైట్ చేయండి. మీరు కేవలం మాట్లాడి వెళ్ళిపోతే కుదరదు. ఇది సంవత్సరాల తరబడి జరుగుతోంది. మీరు సెలబ్రిటీ, పొలిటీషియన్ కాబట్టి రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేయండి దీని మీద అందరినీ కలుపుకొని. అది లేకుండా ఇలా ఇంటర్వ్యూల్లో ఊరికనే అలా స్వీపింగ్ కామెంట్స్ వేస్తే ప్రయోజనం ఏమీ నెరవేరదు. మనం మాట్లాడే మాటకు ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ నెరవేరేలాగా మాట్లాడాలి. అది లేకుండా అంటే మోటో ఇంకేదో ఉంటుంది బ్రెయిన్లో. ఎవరి మెప్పు కోసం మాట్లాడింది ఆవిడ. వారి మెప్పు కోసం వీరిని పొగట్టము ఇలాంటివి ఇబ్బందికరం. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే పూర్తి స్థాయిలో కమిట్మెంట్ తీసుకుని దాని మీద మొత్తం స్టోరీ చేసి అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.